హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారండి. ఇవాళ అయితే నేను ఇదిగోండి చేపలు అయితే తీసుకున్నానండి. ఇవి పెద్దవేనండి, 1/2 కేజీ పైన ఉన్నాయి. ఒక్కో చేప 2 చేపలు అయితే తీసుకున్నాను. ఇవాళ నేను చేప ఫుల్గా ఫ్రై చేయాలని అనుకున్నానండి. ఎప్పుడు ముక్కలు కట్ చేసి పలుసుగా ముక్కలు కట్ చేసి చేస్తాం కదండి చేప ఫ్రై, అలా కాకుండా చేప పలంగా ఫ్రై చేద్దామని అనుకుంటున్నానండి. చేపనైతే శుభ్రంగా పులుసు అంతా తీసేసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి నీట్గాను. ఇవన్నీ పసుపు కారం వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనికైతే ఈ మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకొని దీనికైతే పట్టించుకోవాలండి. చేపనైతే ఘాట్లు పెట్టుకోవాలి. నేను 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను. ఎంతమందికి ఇలా చేప పలంగా ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు తినేదే వాళ్ళు చేప ఫ్రై చాలా ఇష్టంగా తింటారండి. చికెన్ ఫ్రై, చేప ఫ్రై ఇష్టంగా తింటారండి. ఇవాళ ఇలా చేప పలంగా ఫ్రై చేస్తున్నానండి. దీనికైతే మసాలా అది ఫుల్గా పట్టించుకోవాలండి. నేను 1 స్పూను గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఘాట్లు పెట్టుకొని నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మీకు వీడియో చూపించలేకపోయాను. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మొత్తం అన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఇలా చేపకి పట్టించుకొని కనీసం ఒక పావు గంట పక్కన ఉంచుకోవాలండి చేపనైతే. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెనం పెట్టానండి. మనం ఇప్పుడు ఆ చేపలని పెనం మీద కాల్చుకుంటున్నామండి. ఇప్పుడైతే పెనం మీద ఆయిల్ వేసి ఆయిల్ కొద్ది బాగా వేడెక్కాక నేనైతే 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. ఇదిగోండి పావు గంట అయింది కదా, పావు గంట అయిందండి. ఇలా కట్ చేసుకుంటేనే ఆ గ్యాప్లోకి మసాలా బాగా వెళ్తుందండి. ఇవన్నీ ఇప్పుడు ఈ 2 చేపలు ఇలా పెట్టి బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలండి చేపనైతే. మాకు దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేటప్పుడే ఎప్పుడు రెడీ అవుద్ది అని పిల్లలు నేను కూడా అలా ఎదురు చూసాము. మాకైతే చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం అండి, పిచ్చండి. ఎక్కువ శాతం మేము చారు పెట్టుకొని ఎక్కువ ఫ్రై చేసేసుకుంటామండి. చేపలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించి ఫ్రై చేసుకుంటాము. పిల్లలు అయితే పెద్దగా పులుసు అయితే ఇష్టపడరండి, ఇలాగే ఇష్టపడతారు. అందుకే ఎక్కువ శాతం నేను ఫ్రైయే చేస్తానండి. పిల్లలకి ఏది ఇష్టమైతే అది. ఇదిగోండి ఒక పక్క అయితే ఫ్రై అయింది. ఇది ఇప్పుడు రిటర్న్ చేసుకోవాలి, జారిపోతుంది అండి. ఇదిగోండి ఇప్పుడు రిటర్న్ చేశాను కదండి, చూసారా ఎంత ఎర్రగా బాగా ఫ్రై అయిందో. ఇలా వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. చేప చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి పిల్లలకి అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి పెడుతుండండి. ఇష్టంగా తింటారు పిల్లలు కూడా, బోరింగ్గా ఫీల్ అవ్వరండి. ఇలా ట్రై చేసి పెడుతుంటే వాళ్ళకి కూడా చాలా ఉత్సాహంగా. నేను ఈ చేపలు వేపుతున్నాను సేపు మా అమ్మాయి అయితే కనీసం 2-3 సార్లు వచ్చి చూసుకొని వెళ్ళిందండి, అయిందా లేదా అని. అంత ఇష్టంగా తింటారు పిల్లలు. చేపలు అయితే ఎర్రగా 2 వైపులు కూడా ఫ్రై అయిందండి. ఇదిగోండి ప్లేట్లోకి తీసాను, చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. మీకు నోరు ఊరిపోతుంది కదా, అయితే రండి తినేద్దాం. ఇదిగోండి చూసారా పొగలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుంటూ నోరు కాలిపోద్ది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత పెట్టుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.